హాయ్ అండి, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్టికల్స్ అన్నీ ఒకసారి ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఎక్కువసార్లు అడిగినవి, ఎగ్జామ్లో అడగబోతున్నవి. సో కాబట్టి ఈ వీడియోని క్లియర్గా చూడండి. మీకు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా సింపుల్గా తక్కువ టైంలోనే మొత్తం కవర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఓకేనా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివ్లో ఉంచుకోవడం ద్వారా అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఇచ్చానని చెప్పాను కదా, గ్రూప్లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. అక్కడ ఈ పీడిఎఫ్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక క్లాస్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్వశ్చన్, ఆ ఆర్టికల్ ఏంటి క్లియర్గా వరుసగా చెప్తూ వెళ్తాను, స్పీడ్గా అయితే చెప్తాను, ఒకసారి చూసుకోండి. ఓకేనా? మీకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ని అస్పృశ్యత అంటే అన్టచబిలిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 17. ఆర్టికల్ 17 అన్టచబిలిటీకి సంబంధించి. అంటరానితనం మీకు ఇలా అడుగుతారు. ఓకేనా? అంటరానితనం అని డైరెక్ట్గా అడగకపోయినా ఇలా అడగవచ్చు, లేకుంటే అన్టచబిలిటీ ఇలా అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే మనకి ఏ ఆర్టికల్ రాజ్యాంగ హృదయం మరియు ఆత్మ అని పిలుస్తారు? సోల్ అండ్ హార్ట్. హార్ట్ అండ్ సోల్ అని ఏ ఆర్టికల్ని పిలవడం జరుగుతుంది? ఆర్టికల్ 32. ఓకేనా? 32వ ఆర్టికల్ని పిలుస్తారు. జీవించే హక్కు. ఓకేనా? ఇక్కడ జీవించే హక్కు అంటే ఏంటంటే మనకి ఆర్టికల్ 21వ ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్టికల్ జీవించే హక్కు గురించి చెప్తుంది. జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కలిగించే ఆర్టికల్ 21వ ఆర్టికల్. 21 పక్కన ఏ పెడితే 21A అనేది రైట్ టు ఎడ్యుకేషన్ అనమాట. 6 సంవత్సరాల నుంచి 14 ఏళ్ళలోపు పిల్లలకి ఉచిత విద్య. ఓకేనా? రైట్ టు ఎడ్యుకేషన్ 21A అనేది రైట్ టు ఎడ్యుకేషన్. ఇప్పుడే చెప్పాను కదా, ఆర్టికల్ 21 అనేది రైట్ టు ఎడ్యుకేషన్ సంబంధించి 6 నుంచి 14 ఏళ్ళలోపు పిల్లలకి ఉచిత విద్యను కల్పించేటటువంటి ఆర్టికల్. ఇక్కడ చూడండి, ఉమ్మడి పౌరశృతి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించినటువంటి ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 44వ ఆర్టికల్ అనమాట. తర్వాత గ్రామ పంచాయతీ ఏర్పాటు గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ వచ్చేసరికి 40. ఓకేనా? 40. ఆర్టికల్ 40 అనేది గ్రామ పంచాయతీ, ఆర్గనైజ్ విలేజ్ పంచాయతీకి సంబంధించి మనకి ఆర్టికల్ 40 చూపిస్తుంది. ఏంటి? గ్రామ పంచాయతీ గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ నెంబరు గుర్తుపెట్టుకోండి. భారత రాష్ట్రపతి గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ వచ్చేసరికి 52. ఏంటి? ఆర్టికల్ 52. నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ అంటే జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించింది ఆర్టికల్ 352. ఏంటి? 352 వచ్చేసరికి నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించి. అటార్నీ జనరల్, భారత్కి సంబంధించి అటార్నీ జనరల్ నియామకాన్ని గురించి తెలిపేటటువంటిది ఆర్టికల్ 76. అటార్నీ జనరల్కి సంబంధించినటువంటి నియామకం. ఓకేనా? అపాయింట్మెంట్ ఆఫ్ ది అటార్నీ జనరల్ ఆర్టికల్ 76. పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి తెలిపే ఆర్టికల్. గత వీడియోస్లో నేను చెప్పినటువంటి మోడల్ పేపర్స్లో కూడా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్టికల్ 108 అనేది మనకి పార్లమెంట్కి సంబంధించినటువంటి జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ అనమాట. జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్, పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి ఆర్టికల్ 108 తెలియజేస్తుంది. భారత ఎన్నికల సంఘం గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ 324వ ఆర్టికల్. రాజ్యాంగ సవరణ చేసే అధికారం కల్పించేటటువంటి ఆర్టికల్ వచ్చేసరికి 368వ ఆర్టికల్. 368 ఆర్టికల్ అనమాట. విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ ది పార్లమెంట్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఆర్టికల్ 368. ఆర్థిక సంఘం. ఓకేనా? ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి ఆర్టికల్ 280. గతంలో చెప్పినటువంటి వీడియోస్లో మీకు చెప్పాను, చివరి 0 వస్తే అది మ్యాక్సిమం మనీకి సంబంధించి, డబ్బుకు సంబంధించినటువంటి ఆర్టికల్ అయి ఉంటుందని చెప్పాను. ఓకేనా? ఇక్కడ కూడా చివరి 0 వస్తుంది. సో ఫైనాన్స్, ఆర్థిక సంఘానికి సంబంధించి ఆర్టికల్ ఏంటి? 280. ఇక రాష్ట్రపతి మహాభియోగ తీర్మానం. ఓకేనా? తొలగింపుకు సంబంధించి 61. ఓకేనా? ఇంపీచ్మెంట్కి సంబంధించి, ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్కి సంబంధించి ఆర్టికల్ 61. ద్రవ్య బిల్లులు, మనీ బిల్స్కి సంబంధించి ఆర్టికల్ వచ్చేసరికి 110. ఇక్కడ కూడా చూడండి, మనీ బిల్, మనీ అనేది ఉంది, ఇక్కడ కూడా చివరి 0 ఉంది, 110. తర్వాత
కాగు నియామకం మరియు విధుల గురించి తెలిపే ఆర్టికల్. మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించి కాగ్కి సంబంధించి ఆర్టికల్ 148. కేంద్ర ప్రభుత్వం అధికారిక భాష గురించి తెలిపే ఆర్టికల్. కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారిక భాష గురించి తెలిపే ఆర్టికల్ 343, 343వ ఆర్టికల్. ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలిపే ఆర్టికల్ 360, చివరన 0 ఉంది. ఆర్థిక ఓకేనా మనీకి సంబంధించి. చట్టం ముందు అందరూ సమానులే అని తెలిపేది ఆర్టికల్ 14, 14వ ఆర్టికల్. చట్టం ముందు అందరూ సమానులే. మతం, కులం, లింగం ఆధారంగా వివక్షను నిషేధించే ఆర్టికల్ ఓకేనా. డిస్క్రిమినేషన్, ప్రొహిబిట్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఓకేనా. మతం, కులం, లింగం ఆధారంగా వివక్షను నిషేధించే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 15. తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించే ఆర్టికల్ వచ్చేసరికి 16వ ఆర్టికల్. బిరుదుల రద్దు గురించి తెలిపే ఆర్టికల్ ఏంటంటే 18వ ఆర్టికల్ ఓకేనా. మనకి టైటిల్స్ నిషేధం అనమాట. ఎవాల్యూషన్ ఆఫ్ టైటిల్స్ వచ్చేసరికి 18వ ఆర్టికల్. తర్వాత వాక్ స్వాతంత్ర్యం మరియు భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించే ఆర్టికల్ వచ్చేసరికి 19వ ఆర్టికల్ అనమాట. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్. మనుషుల యొక్క అక్రమ రవాణా మరియు వెట్టి చాకిరీని నిషేధించేటటువంటి ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 23. అదేవిధంగా అల్పసంఖ్యాక వర్గాలు అంటే మైనారిటీస్కి సంబంధించి ప్రయోజనాల రక్షణ గురించి తెలిపేటటువంటి ఏదైతే ఆర్టికల్ ఉందో ఈ ఆర్టికల్ ఏంటంటే 29వ ఆర్టికల్. కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడం గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసరికి 50వ ఆర్టికల్. తర్వాత అంతర్జాతీయ శాంతి మరియు భద్రతలను పెంపొందించడం గురించి తెలిపేటటువంటి ఆర్టికల్. ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీకి సంబంధించి ఆర్టికల్ 51. ప్రాథమిక విధుల గురించి తెలిపే ఆర్టికల్ ఏంటి 51A ఓకేనా. 51A అనేది ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి. భారత ఉపరాష్ట్రపతి గురించి తెలిపేది ఆర్టికల్ 63. 61 అయితే ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. రాష్ట్రపతికి గల క్షమాభిక్ష అధికారాలను గురించి తెలిపే ఆర్టికల్. ప్యారడోనింగ్ పవర్స్ టు ది ప్రెసిడెంట్ అనమాట. ప్యారడోనింగ్ పవర్స్ టు ది ప్రెసిడెంట్ వచ్చేసరికి ఆర్టికల్ 72. రాష్ట్రపతి గల క్షమాభిక్ష అధికారాల గురించి తెలిపే ఆర్టికల్ ఏంటంటే 72. రాష్ట్రపతికి సహాయపడటానికి మంత్రిమండలి గురించి తెలిపే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 74. పార్లమెంటు నిర్మాణం గురించి తెలిపేది వచ్చేసరికి 79వ ఆర్టికల్, 79th ఆర్టికల్. తర్వాత రాజ్యసభ నిర్మాణం గురించి తెలిపేది అయితే ఆర్టికల్ 80 అనమాట. లోకసభ నిర్మాణం గురించి తెలిపేది 81 ఓకేనా. బడ్జెట్, వార్షిక ఆర్థిక నివేదిక. బడ్జెట్ గురించి తెలిపే ఆర్టికల్ ఏంటి 112, 112. రాష్ట్రపతి ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారం గురించి తెలిపేటటువంటి ఆర్టికల్. ఆర్డినెన్స్లు జారీ చేసేటటువంటి అధికారం గురించి తెలిపే ఆర్టికల్ 123వ ఆర్టికల్, ఆర్టికల్ 123. తర్వాత రాష్ట్ర గవర్నర్ గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ 153 ఓకేనా. ఆర్టికల్ డీల్స్ విత్ ది గవర్నర్ ఆఫ్ స్టేట్ వచ్చేసరికి రాష్ట్ర గవర్నర్ సంబంధించి ఆర్టికల్ 153. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గురించి తెలిపేది వచ్చేసరికి 165వ ఆర్టికల్, 165th ఓకేనా. ఆర్టికల్ 165. తర్వాత గవర్నర్ ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారం గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 213, 213. రాష్ట్రాల హైకోర్టుల గురించి తెలిపేది వచ్చేసరికి 214. అదే రాష్ట్ర అత్యవసర పరిస్థితుల గురించి తెలిపేది వచ్చేసరికి 356. సో ఇది ఈ ఆర్టికల్స్ అన్ని 1-2 సార్లు చూసుకోండి. మీరు వీడియోని పుష్ చేసి అంటే ఆపేసి మీరు వీడియోస్ని ఒకసారి ఆ క్వశ్చన్స్ అన్ని చదువుకోండి. ఈ పీడిఎఫ్స్ని కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. వీటిని డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఎగ్జామ్ కంపల్సరీగా మీకు ఉపయోగపడతాయి, ఎగ్జామ్లో వస్తాయి ఓకేనా. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను.